28వ తేదీ జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. మన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ ఈ యొక్క సభను, రేపు జరిగేటువంటి ప్రచార సభను విజయవంతం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి సభను నేను తెలియజేసుకుంటూ, అదేవిధంగా గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు బేరీ చేసుకుంటే తెలుగుదేశం పార్టీలో ఏ రకంగా ముస్లింలకు న్యాయం జరిగింది, వైఎస్ఆర్ పార్టీలో ఏ రకంగా న్యాయం జరిగింది గతంలో ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు కాబట్టి, మనం ఎన్నికల్లో వచ్చినాయి కాబట్టి, ఆసన్నమైంది కాబట్టి ఆ పరిస్థితి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 ఏళ్ళు మైనార్టీ శాఖ మంత్రి లేరు. ఆయన మైనార్టీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టుకోవడం జరిగింది మైనార్టీ శాఖ మంత్రికి. అదేవిధంగా లాస్ట్లో అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత, భూమా నాగిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశంలో పార్టీలో పోయి అక్కడ చనిపోయిన తర్వాత అక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి మరి తిరిగి భూమా బ్రహ్మానందారెడ్డికి అక్కడ గెలిపియాలని చెప్పి అప్పుడు ఫారూక్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన గెలిపించిన తర్వాత 1 సంవత్సరం ముందు అంటే 8 నెలలకు గాను ఫారూక్ గారికి మంత్రి పదవి ఇచ్చారు. మరి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19లో అధికారంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డితోనే ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాకు చేయడం జరిగింది. అంటే ఈ 5 సంవత్సరాలు అంజద్ బాషా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం 8 నెలలే ఫారూక్ గారు మంత్రి పదవి అనుభవించారు. మరి అదేవిధంగా 5 మందికి 19లో ఎమ్మెల్యేలు ఇస్తే ముస్లిం చెందినటువంటి వ్యక్తులకి మదనపల్లి, కడప, కర్నూలు, హిందూపూరు, గుంటూరు, ఇక్కడ పేర్లు కూడా చెప్పమని చెప్తాను నేను. ఆ 5 మందికి ఎమ్మెల్యే పదవులు ఇస్తే, ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఇస్తే వాళ్ళ 5 మందిలో 4 గెలిచి కేవలం హిందూపురం ఎమ్మెల్సీ ఇక్బాల్ గారు ఓడిపోతే ఆయన ఇక్బాల్ గారికి కూడా ఎమ్మెల్సీగా 2 సార్లు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి వీడినారంటే ఇక్బాల్ గారు మరి ఏం ఆశ చూపించారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలియదు. కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ వైపే ఉంటారు ముస్లిం సోదరులు. అదే కాకుండా మన భారతదేశంలోనే ఒకటేసారి కార్పొరేషన్లు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు 12 కార్పొరేషన్ చైర్మన్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారంటే ముస్లిం సోదరులకు ఎంతో ముస్లిం సోదరులకు హక్కున చేర్చుకునేటువంటి విధంగా కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు. మరి అదేవిధంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ముస్లిం సోదరులకు. ఇప్పుడు 4% రిజర్వేషను ఈయన అమిత్ షా గారు మేము రద్దు చేస్తామని చెప్తున్నారు. వాళ్ళు వస్తేనే తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే ఖచ్చితంగా అది బీజేపీ అకౌంట్లోనే పోతుంది ఓటు. అందుకు వీరు జనసేన పార్టీ వాళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ మరి బీజేపీ నాయకుల పెద్ద నాయకులతో ఏమైనా చెప్పగలుగుతారా? మేము 4% రిజర్వేషన్ తీసేయము ముస్లింకు, అలాగే కొనసాగుతామని చెప్పగలుగుతారా? చెప్పగలిగితే ఏమైనా ముస్లింలు నమ్ముతారు కానీ ముస్లిం సోదరులు, లేకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ఎన్నికల్లో ముస్లిం సోదరులంతా ఒక్క సైడ్గా నిలబడి వైఎస్ఆర్సీపీకి ఓటు వేయించి గెలిపిస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.